నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. హయత్ నగర్ సౌత్ జోన్ శాలివాహన కుమ్మరి సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఈవీఎంల తరలింపుకు సిద్ధమవుతున్న అధికారులు. షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందేశ్రీకి ఘన నివాళి. అందేశ్రీ కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ. నవంబర్ 9న జాతీయ న్యాయ సేవల దినోత్సవం. తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్ కు అంబానీ భారీ విరాళం. హైదరాబాద్ సంస్కృతి సంస్కరణలో కన్నడి గుల్లది ప్రధాన పాత్ర. బ్రెయిన్ డెడ్ పేషెంట్ అవయవ దానం, మానవత్వం చాటుకున్న కుటుంబ సభ్యులు. మేడిపల్లిలో సిటీ ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపనం చేసిన డీజీపీ. మలక్పేట్లో పారిశుద్ధ్య కార్మికులపై దాడి, కార్పొరేటర్ అరుణ పరామర్శ. తెలంగాణలో శాంతి భద్రతలు నియంత్రణలోనే ఉన్నాయని డీజీపీ శశిధర్ రెడ్డి తెలిపారు. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, హయత్ నగర్ సౌత్ జోన్ శాలివాహన కుమ్మరి సంఘం నూతన కార్యవర్గ సభ్యులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శాలువలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆదివారం రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ సంఘ సభ్యుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంఘం ప్రతిపాదించే సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సమాజం అభివృద్ధిలో శాలివాహన కుమ్మరి సంఘం పాత్ర ఎంతో ముఖ్యమైనదని, సామాజిక ఐక్యతను పెంచే కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గం ప్రజలకు సేవ చేయడంలో మాదిరిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్ర శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు కుర్రరపు నాగేశ్వరరావు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భద్రపరిచిన ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు తరలించే ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. 4 లక్షల పైగా ఓటర్లు, 400కు పైగా పోలింగ్ బూత్లు కలిగిన నియోజకవర్గంలో ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన అధికారులు ఈవీఎంలతో ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికీ పోలింగ్ కేంద్రాలు అధికారులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కి చేరుకోగా మరికొద్ది సేపట్లో వారికి కేటాయించిన ఈవీఎంలను అందజేసి ప్రత్యేక వాహనాల్లో తరలించనున్నారు. జయ జయ హే తెలంగాణ అంటూ అక్షరాలు రాసిన ఆ చెయ్యి ఇప్పుడు లేదని తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తన వంతు సహకారం అందించి నేటి వరకు సాహిత్య లోకానికి అక్షర రూపంలో అండగా నిలబడిన సరస్వతి పుత్రుడు మరో నవ కాళిదాసు ప్రముఖ కవి గాయకుడు అందేశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి సాహిత్య లోకానికి తీరని లోటని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ కవి రచయిత అందేశ్రీ మరణంపై ఎమ్మెల్యే శంకర్ సోమవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితర నాయకులు అందేశ్రీ చిత్రపటానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగాతన పాటలతో సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందేశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని అన్నారు. ఉద్యమం కాలంలో అందేశ్రీతో ఎంతో మంది కవులు, కళాకారులు, రాజకీయ నాయకులకు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర ప్రభుత్వానితో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే శంకర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అందేశ్రీ మరణంతో శోకతప్త హృదయాలైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందేశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే శంకర్ ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందేశ్రీకి తగిన గుర్తింపు గత ప్రభుత్వం ఇవ్వలేదని విచారణ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాక ఆయనను ఎంతో ఘనంగా సత్కరించి అన్ని విధాల అందుకున్నారని గుర్తు చేశారు. అధ్యక్షుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా అందేశ్రీ మరణంపై మరో కాంగ్రెస్ నాయకులు సీనియర్ నేత పి రఘునాయక్ మాట్లాడుతూ స్పందించారు. ప్రముఖ కవి రచయిత అందేశ్రీ అకాల మరణం బాధాకరమని అన్నారు. చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన అందేశ్రీ కవి రూపకంగా, పాట రూపకంగా,
అన్ని విధాల తెలంగాణ సాధించుకోవడానికి వారు ముఖ్య భూమిక పోషించిన వారు ఈరోజు అకస్మార మరణం వల్ల మేమందరం కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప కవిని మనం కోల్పోవడం జరుగుతూ ఉంది. ఒక సాంస్కృతిక కల్చర్ ప్రోగ్రాంలో వారి యొక్క పాత్ర చాలా గొప్పది కాబట్టి అందుకే ఈ రాష్ట్రంలో కొందరు అతని యొక్క కవిగా గుర్తించకపోవడం, గాయకునిగా గుర్తించకపోవడం, ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి అన్ని విధాల ఆదరించే విధంగా వాళ్ళ యొక్క ప్రాధాన్యతను వాళ్ళకు గౌరవం దక్కే విధంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి అన్ని విధాల కూడా గౌరవం దక్కే విధంగా వాళ్ళు రాసిన పాట జయ హే జయ హే జయ తెలంగాణ అనే గేయము అది తెలంగాణ జాతీయ గీతంగా మరి రూపుదిద్దుకుంది. ఇలా వాడవాడల్ల ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డల హృదయాలలో ఆ పాట ఇలా స్మరించుకుంటా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రం ఒక మంచి కవిని కోల్పోవడం తీవ్రమైన లోటు మనందరూ కూడా. కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలి. కాబట్టి నిజమైన రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేస్తాడు. వారి పేరు ప్రతిష్టలు ఈ తెలంగాణ సూర్యచంద్రాలు ఉన్నంత వరకు కూడా వారి పేరు ఉండే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక గుర్తింపు గౌరవం దక్కే విధంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేమందరం కూడా నియోజకవర్గం షాద్నా నియోజకవర్గం తరఫున కూడా వారికి తీవ్రమైన బాధపడుతూ వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా వారి పేరు ఉండే విధంగా ఈ ప్రభుత్వాలు ఏదో ఒక గుర్తింపు ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఒక ఎమ్మెల్యేగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అకస్మాత్తుగా అనారోగ్యంతో ఉన్నటువంటి అందశ్రీ గారు 7:30 గంటలకు హఠాత్ మరణం చెందినటువంటి సందర్భంగా ఈరోజు క్యాంప్ కార్యాలయంలో వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందశ్రీ ఒక మనిషిగా కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వారు తెలంగాణ ఉద్యమంలో ఎనలేని కృషి చేసినటువంటి మహాకవి, గాయకుడు, రచయిత. వారు ప్రజల నాడిని బట్టి తెలంగాణ వెనుకబాటుతనాన్ని తెలంగాణ ఈరోజు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏ రకంగా ఆరాటపడుతుందో పాట రూపకంగా రచయిత కవి ఒక గాయకుడిగా అనేక సందర్భాల్లో సమయ సందర్భాన్ని బట్టి అలాంటి గేయం రాసినటువంటి మహా వ్యక్తి. ఆ విధంగా వారు రాసినటువంటి ఒక పాట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతీయ గీతంగా దాన్ని జాతీయకరణం చేయడం, ఆ పాటను గుర్తించి అందశ్రీకి ఒక గొప్ప అవకాశాన్ని గుర్తింపుకి ఇచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. లోక సముద్రంలో తెలంగాణ ప్రజలందరూ అలాంటి బాధలో కలిగినటువంటి కవిత్వం రాయడం, పాటను రచించడం అనేది అందరి వల్ల కాదు, అది అందశ్రీ వల్లనే అయినటువంటి పరిస్థితి ఉన్నది. అది రైతులైతేమి, కవులైతేంది, కళాకారులైతేంది, విద్యార్థులైతేనేమి ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికానికి సంబంధించినటువంటి సమస్యల మీద ఎనలేని కవిత్వాలు రాసినటువంటి మహానీయుడు ఈరోజు లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. కాబట్టి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ప్రముఖ కవి, తెలంగాణ మట్టి మనిషి పాటల రూపంలో తెలంగాణ ఆత్మను పలికించిన అందశ్రీ గారి పార్థివ దేహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన కవిత అందశ్రీ గారి రచనలు, ఆలోచనలు, భావాలు ఈ తరానికి మాత్రమే కాకుండా తరతరాలు హృదయాల్లో నిలిచే చారిత్రాత్మక సంపదగా మిగిలిపోతాయని అన్నారు. తెలంగాణ ఆత్మను పదాల రూపంలో ప్రపంచానికి పలికించిన కవి కోల్పోవడం రాష్ట్రానికి తిరిగి నింపలేని లోటని పేర్కొన్నారు. తెలంగాణ గానం, తెలంగాణ మనసు, తెలంగాణ స్వరమే అందశ్రీ రచనలో ప్రతిఫలించింది. వారి ప్రతి పద్యంలో భూమి వాసన, మట్టికి ప్రేమ, ఈ నెల పట్ల గౌరవం, మన తెలంగాణ హక్కుల కోసం పోరాట గర్జన ప్రతిధ్వనించేది. అలాంటి మహాకవి ఈహాలోకం విడిచిపోవడంతో తెలంగాణ సాహిత్య ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. కవిత నివాళులు అర్పించినప్పుడు ఆ చుట్టూ నిశ్శబ్దంగా నిలిచిన గాలి కూడా ఒక తరం మాటలా ఆ కవి గుండె చప్పుడు వింటున్నట్టే అనిపించింది. నవంబర్ 9న జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఇండియన్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం 1987 అమల్లోకి వచ్చినందుకు గుర్తుగా జరుపుకుంటారు. చాలా దేశాలలో మధ్యవర్తిత్వం మరియు చట్టపరమైన సేవలు వంటి ప్రో బోనో చట్టపరమైన
సేవా కార్యక్రమాలు సాధారణంగా యాదృచ్ఛికంగా జరుగుతాయి. డిమాండ్ లేకపోవడం లేదా క్లయింట్లతో నిండిపోవడం వల్ల మూసివేయబడతాయి. లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం మరియు ఉచిత న్యాయ సహాయం వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు రూపొందించబడ్డాయి. అయితే ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక చట్టాలు ఏవీ రూపొందించబడలేదు. 11 అక్టోబర్ 1987న లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం 9 నవంబర్ 1995న అమల్లోకి వచ్చింది. భారతదేశ జాతీయ న్యాయ సేవల అథారిటీ NALSA దాని నిబంధనల ప్రకారం 5 డిసెంబర్ 1995న ఏర్పడింది. నాల్సా అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం మరియు సలహా, మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం మరియు సామరస్య పూర్వక పరిష్కారం వంటి కార్యకలాపాలను చేపట్టింది. భారతీయ కోర్టుల పెండెన్సీ లోడ్ బ్యాక్లాగ్ ను తగ్గించడానికి మరియు అవసరమైన వ్యాజ్యాలకు న్యాయం పొందేందుకు ఇది ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. ఈ సందర్భాన్ని స్మరించుకోవడానికి చట్టాన్ని ఆమోదించిన రోజును మొదట 1995లో జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకున్నారు. ప్రతి రాష్ట్ర న్యాయ సేవల అధికారులు రాష్ట్ర, జిల్లా స్థాయి మరియు తాలూకా స్థాయి సంస్థల ద్వారా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టంలోని వివిధ నిబంధనలు మరియు లిటిగెంట్ల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి లీగల్ సర్వీస్ డే జరుపుకుంటారు. ప్రతి అధికార పరిధి లోక్ అదాలత్లు, లీగల్ ఎయిడ్ క్యాంపులు మరియు లీగల్ ఎయిడ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారీగా విరాళాలు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్నప్రసాదం ట్రస్ట్ కు 100 కోట్లు దానం చేశారు. ప్రతిరోజు 2 లక్షల మందికి అన్నప్రసాదం అందేలా కొత్త వంటశాల నిర్మాణానికి ఈ నిధులను వినియోగించనున్నారు. అంతేకాదు, రాజస్థాన్ లోని నాథ్ ద్వారా శ్రీకృష్ణ ఆలయానికి 50 కోట్లకు పైగా విరాళం అందించారు. కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ కృష్ణ ఆలయ ఆసుపత్రికి తొలి విడతగా 15 కోట్లు అందజేశారు. ఒక్క రోజులోనే అంబానీ 3 ప్రధాన ఆలయాలను సందర్శించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. దేవాలయాలు, భక్తి సేవల పట్ల తన నమ్మకాన్ని మరోసారి చూపించిన ముఖేష్ అంబానీ తిరుమలలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు అన్నదానాన్ని స్వీకరిస్తారనే భావనతో అన్నప్రసాదం ట్రస్ట్ 100 కోట్లు విరాళంగా ఇచ్చారు. రాజస్థాన్ లోని నాథ్ ద్వారా ఆలయ సేవలు, కేరళలోని గురువాయూర్ లో భక్తుల కోసం వైద్య సేవలు, ఇవన్నీ మరింత బలపడాలని, భక్తుల కోసం సౌకర్యాలు పెరగాలని అంబానీ ఆశించినట్లు తెలుస్తోంది. ఒక రోజులో 3 ఆలయాలకు చేసిన దర్శనాలు, సేవలు, విరాళాలు అంబానీ భక్తి, ఆప్యాయం, సేవా స్ఫూర్తిని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ కాచిగూడలోని కర్ణాటక సాహిత్య మందిర్ లో కన్నడ రాజ్యోత్సవం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విసి సజ్జనార్ మాట్లాడుతూ అందరికీ కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 90 ఏళ్లుగా హైదరాబాద్ లో కర్ణాటక సాహిత్య మందిర చేస్తున్న సేవలను ప్రశంసించారు. భారత సాహిత్యంలో కన్నడ సాహిత్యానికి విశిష్ట స్థానం ఉందని చెప్పారు. తెలుగు, కన్నడ సంస్కృతుల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక బంధం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్కృతి సంస్కరణలో కన్నడీగుల పాత్ర ప్రముఖమైనదని అన్నారు. స్వామి రామానంద్ తీర్థ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కాళోజీ నారాయణరావు తదితర ప్రముఖులు కన్నడ ప్రాంతం వారేనని గుర్తు చేశారు. అనేక మంది హైదరాబాద్ లో భాగమై ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి ఎంతో మంది కర్ణాటకలో ఉన్నత స్థానాలను అధిరోహించారని పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్ నూతన సిపిగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ ను ఈ సందర్భంగా సన్మానించారు. తన ఉన్నతికి కర్ణాటక సంస్కృతి కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సన్మానాన్ని గౌరవంగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తున్నానని తెలిపారు. హైదరాబాద్ ను నగర శాంతి, భద్రత, ప్రజా సంక్షేమం కోసం తన సేవలు సాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్, కర్ణాటక సాహిత్య మందిర అధ్యక్షులు సురేందర్ కట్గరి, కర్ణాటక మహిళా మండలి అధ్యక్షురాలు జయలక్ష్మి కట్గరి తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ శాంతినగర్ కు చెందిన నర్సింగ్ రావు ను కుటుంబ సభ్యులు గత బుధవారం కామినేని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 5 రోజుల పాటు చికిత్స అనంతరం పేషెంట్ కు బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పేషెంట్ ట్రీట్మెంట్ కు అయిన 5 లక్షలు సిజిహెచ్ఎస్ క్రెడిట్ బిల్లు చెల్లించాలని, లేకపోతే పేషెంట్ డెత్ సర్టిఫికెట్ ఇవ్వమంటూ పేషెంట్ కుటుంబ సభ్యులకు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో కామినేని వైద్యులు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అనంతరం పేషెంట్ భార్య అవయవ దానానికి ఒప్పుకోవడంతో జీవన దాన్ కు ఆర్గన్స్ డొనేట్ చేసి కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ విషయంలో డిఎం మరియు హెచ్ఓ కూడా స్పందించి
కామినేని యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. అనంతరం పేషెంట్ భార్యతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. అవయవ దానం అనంతరం మృతదేహాన్ని కామినేని హాస్పిటల్ వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. 50 ఉంటాయి మేడం. షుగరు, థైరాయిడ్, బీపీ, పెరాలసిస్ వచ్చింది. 4-5 సార్లు వచ్చింది మేడం. అవును మేడం. అవును మేడం. సారీ అమ్మా, సారీ. మీకైతే ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు మేడం. అంటే ప్రెస్ వాళ్ళు నెగటివ్ ఇస్తుంటే వాళ్ళ మేము డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ నుండి ఏం లేదు మేడం. కనుక్కోవాలి కదా. మా ఇష్ట ప్రకారం అయిపోయింది. అవునా? మరి ప్రెస్ వాళ్ళు అలా రాస్తారని మేము కామినేని హాస్పిటల్ మేనేజ్మెంట్ అడుగుతున్నాం ఇంటర్వ్యూ. ఓకే, మా ఇష్ట ప్రకారం అయిపోయింది. ఓకే అమ్మా, ఓకే. కొంచెం మంచి డిసిషన్ తీసుకున్నారమ్మా. సారీ అమ్మా, సారీ. ఓకే. మేడిపల్లిలో నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సిటీ ట్రైనింగ్ సెంటర్ కు డీజీపీ శ్రీధర్ రెడ్డి, సిపి సుధీర్ బాబుతో కలిసి భూమి పూజ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించడమే లక్ష్యం. ప్రజా భద్రత సద్వ్యవస్థ పాలనలో పోలీసుల పాత్ర మరింత బలపడేలా ఈ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుందని డీజీపీ పేర్కొన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ అనే సామాజిక సమస్యలుగా మారిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో దీవీస్ ల్యాబొరేటరీస్ సౌజన్యంతో 4 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేస్తున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయానికి డీజీపీ శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ లాంటి విషయాలపై తమ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులుగా మారే అవకాశం ఉన్నదని, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ వంటి వాటి పట్ల సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ తెలిపారు. రోడ్ సేఫ్టీ గురించి ప్రజలు అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రోడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించిన తాము, తమ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇంకా ఇక్కడ పూర్తి స్థాయి కమిషనరేట్ బిల్డింగ్ లేకపోవటం అన్నది ఒక చిన్నపాటి లోపంగా కనిపిస్తున్నది. దానికి తోడుగా సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం కూడా, అంటే క్లాసులు అవుతుండొచ్చు కానీ ఒక పూర్తి స్థాయి బిల్డింగ్ లేకపోవడం అన్నది ఒక లోపంగా ఉంది. అది ఈరోజు కోఆర్డినేషన్స్తో వేయడం వల్ల ఆ లోపం కూడా తీరిపోద్ది అనుకుంటున్నాను. దానికి మరీ ముఖ్యంగా డివిస్ లెబొరేటరీస్ నుంచి పెద్ద ఎత్తున 4 కోట్ల రూపాయలు ముందుకొచ్చి ఈ ఫెసిలిటీ నిర్మాణానికి అని చెప్పి సిఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేసినటువంటి మురళీకృష్ణ ప్రసాద్ చైర్మన్ గారికి, డివిస్, అట్లాగే మధుబాబు గారికి నా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నా వ్యక్తిగతంగా కూడా మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇది వారు పాత పరిచయమే అనుకున్నప్పటి నుంచి కూడా వారి సోషల్ రెస్పాన్సిబిలిటీ, అది సిఎస్ఆర్ ఉన్నా లేకున్నా కానీ వారి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ కాజెస్లో ముందుంటారు డెవలప్ చేయడానికి అని చెప్పి. ఇప్పుడు కూడా వారు ఓపెన్ ఆఫర్ ఇచ్చిండ్రు. నేను ఇప్పుడు మామూలుగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని మాకు స్కూలు సీఎం గారి, తెలంగాణ గౌరవ సీఎం గారి చాలా మనసుకు చాలా ఇష్టమైనటువంటి ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని చెప్పి పోలీస్ పిల్లల కోసం అని చెప్పి అని వారు స్టార్ట్ చేయించారు. అది ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఉంది. అది చాలా బాగా నడుస్తుంది అన్నప్పుడు వారు తనంత తాను నేను తప్పకుండా దానికి సహాయం చేస్తాను, చేస్తారు ఉన్నా లేకుండా దానికి సహాయం చేస్తానని చెప్పి వారి ముందుకు వచ్చిన వారికి మరొకసారి నా ధన్యవాదాలు. పారిశుద్ధ్య కార్మికులపై దాడులు జరగడం దారుణమని మలక్పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మలక్పేట్ బి బ్లాక్ క్వార్టర్స్ ప్రాంతంలో వీధులు శుభ్రం చేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులు మరియు సూపర్వైజర్ పై గాంజాయి మత్తులో ఉన్న కొంతమంది యువకులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో గాయపడిన కార్మికులను స్వయంగా పరామర్శించిన కార్పొరేటర్ అరుణ పారిశుద్ధ్య కార్మికులను నగరం పరిశుభ్రంగా ఉండేందుకు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నప్పుడు వారిపై ఇలాంటి దాడులు జరగడం అంగీకరించలేనిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
శుభ్రత కోసం ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి పని చేసే పారిశుద్ధ్య కార్మికులు మన ప్రాంతాలు శుభ్రంగా ఉండటానికి తమ ఆరోగ్యం, సమయం, శ్రమను అర్పించేవారు. అలాంటి అమాయక కార్మికులపై దాడి చేయడం మానవత్వానికి విరుద్ధం. కార్మికులను పరామర్శించిన కార్పొరేటర్ అరుణ, వారు భయపడాల్సిన అవసరం లేదని, సమాజం మొత్తానికి వారి సేవ ఎంతో విలువైనదని భరోసా ఇచ్చారు. పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలు నియంత్రణలోనే ఉన్నాయని తెలంగాణ డీజీపీ శశిధర్ రెడ్డి తెలిపారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాచకొండ కమిషనర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ లో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్, కమాండో కంట్రోల్ సెంటర్ ను రాచకొండ సిపి సుధీర్ బాబుతో కలిసి తెలంగాణ డీజీపీ శశిధర్ రెడ్డి ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 33 సెంటర్లు భరోసా కేంద్రాలు ఉన్నాయని తెలంగాణ డీజీపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2016లో భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయని అన్నారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, గృహహింస వంటి అంశాలలో తక్షణ స్పందన, సహాయం అందించడం భరోసా సెంటర్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడంలో, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం సాధించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ కెమెరాలు ఈ సెంటర్ తో అనుసంధానం అవుతాయని, మహిళలు, బాలికల భద్రత కోసం ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఉన్నతాధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో ఇంతకుముందు సిటీ ట్రైనింగ్ సెంటర్కి ఫౌండేషన్ స్టోన్ వేసినాము. అట్లనే ఇక్కడ భరోసా సెంటర్, తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫెసిలిటీని కూడా ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఈ భరోసా సెంటర్ మన రాష్ట్రంలో 33 సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఇదొక 33వ సెంటర్, ఇదొక సెంటర్. ఇది ఆ భరోసా సెంటర్లలో. భరోసా సెంటర్లు ఏంటంటే లాస్ట్ 2016లో మొదలైనవి మన దగ్గర. ఇవి చైల్డ్ సంబంధించిన అబ్యూస్ కానీ, విమెన్ అబ్యూస్ కానీ, లేకపోతే పోక్సో కేసులకు సంబంధించి కానీ, అట్లాగే రేప్స్ కానీ, ఇట్లాంటి నేరాలైనప్పుడు నేరానికి గురైన వాళ్ళు విక్టిమ్స్ గట్టి ధైర్యంగా వచ్చి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో వచ్చి వాళ్ళకు కొంత మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది పోలీస్ స్టేషన్లలో. అందుకోసం అని చెప్పి ఈ భరోసా సెంటర్లను మనం ఇప్పుడు ప్లాన్ చేసినాము. ఆ భరోసా సెంటర్లలో వచ్చి అందులో ట్రైన్ అయినటువంటి కౌన్సిలర్స్ ఉంటారు, అట్లనే సైకాలజిస్టులు ఉంటారు, అట్లాగే అడ్వకేట్ల మన లా డిగ్రీ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏ రకంగా డ్రాఫ్ట్ చేయాలి, ఏ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వాలని చెప్పడానికి. అంటే పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసినప్పటికీ కూడా పోలీసుల వాళ్ళ పాత్ర పెద్దగా లేకుండా బయట వాళ్ళు కౌన్సిలర్స్, బయట ట్రైన్ అయినటువంటి కౌన్సిలర్స్, ట్రైన్ అయినటువంటి సైకియాట్రిస్టులు వాళ్ళని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో జరిగినటువంటి వాళ్ళ ట్రామా ఏదైతే ఉందో అది మొత్తం బయటకు తీసుకొచ్చి తద్వారా కేసును స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నం మాకు హెల్ప్ చేస్తారు. తర్వాత కేసు ఛార్జ్షీట్ చేయడంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకొని కేసును పకడ్బందీగా తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ భరోసా సెంటర్ యొక్క మెయిన్ ఉద్దేశం. థ్యాంక్ యూ. మీరు అంటున్నారు కదా, పార్టీలు అంటున్నారు కదా, జనరల్ పబ్లిక్ కాదు కదా. సో శాంతి భద్రతలు బాగున్నాయి, చాలా చక్కగా నడుస్తున్నది రాష్ట్రంలో, ఎట్లాంటి సమస్య లేదు. ఓకే, థ్యాంక్స్. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హయత్ నగర్ సౌత్ జోన్ శాలివాహన కుమ్మరి సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ కాళ్యం నవజీవన్ రెడ్డి. ఈవీఎంల తరలింపుకు సిద్ధమవుతున్న అధికారులు. షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందేశ్రీకి ఘన నివాళి. అందేశ్రీ కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ. నవంబర్ 9న జాతీయ న్యాయ సేవల దినోత్సవం. తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్ కు అంబానీ భారీ విరాళం. హైదరాబాద్ సంస్కృతి సంస్కరణలో కన్నడి గుల్లది ప్రధాన పాత్ర. బ్రెయిన్ డెడ్ పేషెంట్ అవయవ దానం, మానవత్వం చాటుకున్న కుటుంబ సభ్యులు. మేడిపల్లిలో సిటీ ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన డీజీపీ. మలక్పేట్లో పారిశుద్ధ్య కార్మికులపై దాడి, కార్పొరేటర్ అరుణ పరామర్శ. తెలంగాణలో శాంతి భద్రతలు నియంత్రణలోనే ఉన్నాయని డీజీపీ శశిధర్ రెడ్డి తెలిపారు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.